హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ అసైన్మెంట్స్. మనం ఇప్పుడు ఫంక్షన్స్ అసైన్మెంట్స్ చూస్తున్నాం కదా. ఫంక్షన్ అసైన్మెంట్స్లో స్ట్రింగ్ అసైన్మెంట్ ఒకటి చూద్దాం. సో స్ట్రింగ్ అసైన్మెంట్ ఏంటంటే ఇక్కడ నాకు రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి. గివెన్ టూ స్ట్రింగ్స్, రిటర్న్ ట్రూ ఇఫ్ ఎయిదర్ ఆఫ్ ద స్ట్రింగ్ అపియర్స్ ఎట్ ద very end of the other string, ignoring upper by lower case differences. In other words, the computation should not be case sensitive అంటున్నారు. అంటే నాకు టూ స్ట్రింగ్స్ ఉన్నాయి, హై విఎల్ఆర్ విఎల్ఆర్ అనే స్ట్రింగ్. సో ఇక్కడ సెకండ్ స్ట్రింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్ట్రింగ్కి లాస్ట్లో వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది ట్రూ అవుతుంది. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ విఎల్ఆర్ ఆర్ అని ఉంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్ని కంపేర్ చేసుకున్నాం. విఎల్ఆర్ అనేది ఫస్ట్ స్ట్రింగ్కి లాస్ట్లో అపేర్ అవుతుందా? అవటం లేదు, ఎందుకంటే లాస్ట్కి ఆర్ విఎల్ఆర్ మిడిల్లో ఎక్కడ ఉంది కానీ లాస్ట్కి అపేర్ అవ్వటం లేదు కాబట్టి ఇది ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు ట్రూ. రైట్, ఇక్కడ క్యాపిటల్ ఉన్నా స్మాల్ ఉన్నా ఇగ్నోర్ చేసేయమంటున్నారు. రైట్, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్లో విఎల్ఆర్ ఉంది, సెకండ్ స్ట్రింగ్లో నేమ్ విఎల్ఆర్ ఉంది. సో ఫస్ట్ స్ట్రింగ్ లాస్ట్ స్ట్రింగ్కి అపేర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ట్రూనే. అలాగే ఇక్కడ విఎల్ఆర్ 33 అని ఉంది, ఇక్కడ కూడా విఎల్ఆర్ 33. సో సెకండ్ స్ట్రింగ్కి లాస్ట్కి విఎల్ఆర్ 33 అపేర్ అయింది కాబట్టి ఇది కూడా ట్రూనే. లేకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా విఎల్ఆర్ 33 లాస్ట్ లెటర్స్. సో లాస్ట్ అన్నీ కూడా దీనికి లాస్ట్లోనే అపేర్ అవుతున్నాయి కాబట్టి ఈ స్ట్రింగ్ అనేది ఈ స్ట్రింగ్కి లాస్ట్లో ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఒకవేళ ట్రూ కాకపోవడం అంటే ఇక్కడ ఇప్పుడు ట్రూ కావట్లేదు, ఎందుకంటే ఈ స్ట్రింగ్కి లాస్ట్లో లేదు. సో దీన్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాము, యూజింగ్ ద ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము. సో దీని పర్పస్ నాకు ఏ బి అనే నార్మల్గా ఫస్ట్ నార్మల్ వేలో చెప్తున్నాను. ఏ ఈక్వల్స్ టు ర్యామ్ విఎల్ఆర్ ఉంది, బి ఈక్వల్స్ టు విఎల్ఆర్ అని ఉంది. ర్యామ్ విఎల్ఆర్ 1 2 3 అని ఉంది, విఎల్ఆర్ 1 2 3. ఓకే, రైట్. సో నాకు ఇప్పుడు ఏలో ఇక్కడ ఎల్ అనేది క్యాపిటల్ ఉంది అనుకున్నా, ఇక్కడ ఈ అన్ని క్యాపిటల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని చెక్ చేసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇందులో ఉన్న స్ట్రింగ్స్ అన్నింటినీ కంప్లీట్గా లోయర్లోకి మార్చేద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ డాట్ లోయర్ అంటే ఏలో ఏదైతే ఉందో అదంతా కూడా లోయర్లోకి కన్వర్ట్ చేస్తుంది. అలాగే బి ఈక్వల్స్ టు బి డాట్ లోయర్ బిలో ఉన్నదంతా కూడా లోయర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎందుకు లైన్స్ ఇచ్చింది, సారీ ఇంటూ ఏని ప్రింట్ చేద్దాము. పర్పస్ ఏని ఇక్కడ కూడా ఏనే ప్రింట్ చేస్తాను లోయర్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యామ్ విఎల్ఆర్ ఎల్ ఇనిషియల్గా ఎల్ అనేది క్యాపిటల్గా ఉంది. సో నేను లోయర్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అంతా కూడా లోయర్లో కన్వర్ట్ అయిపోతుంది. కావాలంటే బీని కూడా చూడండి, బీ కూడా కంప్లీట్గా లోయర్లో కన్వర్ట్ అయ్యి మనకి కనపడుతుంది. ఓకే, లోయర్ ఫంక్షన్ వల్ల యూజ్ ఇది. సో ఏదైనా మనకి స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు వాటిని లోయర్లో కన్వర్ట్ చేసుకోవడానికి లోయర్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం, లోయర్ ఫంక్షన్. ఇప్పుడు నాకు ఏం కావాలి, సో బి అనేది ఇక్కడ మనకి హ్యూమన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బి అనేది ఏకి ఎండ్లో వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలి నార్మల్గా అయితే అనేది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు ఏ డాట్ ఏ ఆఫ్ ఏలో లాస్ట్ లెటర్స్ బిలో ఉన్న లాస్ట్ లెటర్స్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా చూద్దాం. సో ఏలో ఉన్న లాస్ట్ లెటర్స్ బిలో ఉన్న లాస్ట్ లెటర్స్ తోటి మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ బి యొక్క లెంత్ కనుక్కోవాలి. ఓకే, లెంత్ ఆఫ్ బి అని చెప్పి ఇచ్చాను. ఓకే, లెంత్ ఆఫ్ స్లైసింగ్ ఆపరేషన్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. లెంత్ ఆఫ్ బి, లెంత్ ఫంక్షన్ ఇచ్చేసుకుంటున్నాను బి. ఇప్పుడు ఏ ఆఫ్ లెంత్ ఆఫ్ బి. ఓకే, రైట్. తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ లెటర్స్ కావాలి కాబట్టి సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే నెగిటివ్ ఇండెక్స్ని వాడుకోవాలి. ఓకే, మైనస్ ఆఫ్, అది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రైట్. సో ఒకసారి ప్రింట్
మనకు ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ ఈ ఆఫ్ సో సైజ్. సో ఏమొచ్చింది మనకి, ఏలో నుంచి మనం ఏది ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగాము, ఏలో నుంచి లాస్ట్ ఇందులో ఉన్న లాస్ట్ లెటర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కంపేర్ టు బి. ఇప్పుడు ఇది డబల్ ఈక్వల్స్ టు ఏం కావాలి నాకు, బి అవ్వాలి అంతే కదా. అయితే డబల్ ఈక్వల్స్ టు బి ఇప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏలర్ 1 2 3లో 1 పెడుతున్నాను బిలో. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకని, దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్ లెంత్ ఆఫ్ బి అంటే ఎంత, లెంత్ ఆఫ్ బి అంటే మనకి 6ని రిటర్న్ చేస్తుంది కదా. లెంత్ ఆఫ్ బి అంటే 6. సో ఇదంతా తీసేసి 6 పెడుతున్నాను. ఓకే, తర్వాత 6 -6 కోలన్ అంటే ఏంటి, -6 కోలన్ అంటే లాస్ట్ నుంచి 6 క్యారెక్టర్స్ కదా. మ్యాట్ లాస్ట్ నుంచి 6, అందులో ఏదన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయో 1 2 3 4 ఉన్నది అనుకో, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, లెంత్ ఆఫ్ 7 -7 కోలన్ అంటే ఏమొస్తుంది మనకి, లాస్ట్ 6 క్యారెక్టర్స్. ఈ లాస్ట్ 6 క్యారెక్టర్స్ దీంతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూనే. లేకపోతే ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాము. లేకపోతే సో ఆర్, ఇక్కడ దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకొని ఆర్ బి ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ, length of a minus of length of a equals to a. ఓకే, ఈ రెండింటిలో ఏ స్టేట్మెంట్ మనకు ట్రూ అయినా సరే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే రివర్స్ చేద్దాం. బి ఇక్కడ వచ్చేటట్టయితే ఏ తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనకి ట్రూనే రావాలి, ట్రూనే వస్తుంది. ఎందుకంటే ఆర్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి. ఏదైనా వాల్యూ మారిస్తే రాదు. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో వచ్చేసి మనం క్రియేట్ చేసుకున్న ఫంక్షన్ ఇవేవి మనకు అవసరం లేదు కాబట్టి వీటిని తీసేస్తున్నాను నేను. సో డిఫైన్ ఎండ్ _2 అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, end2 ఫంక్షన్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. సో 2 పారామీటర్స్. సో ఈ 2 పారామీటర్స్ మనం రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ 2 వేరియబుల్స్ పెట్టుకుంటున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ని యూజ్ చేసుకోండి. సో ఏని లోయర్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, అలాగే బిని లోయర్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత సో ప్రింట్ ప్లేస్లో రిటర్న్ వాడుకుంటున్నాను. రిటర్న్ సో ఇక్కడ సో k ఈక్వల్స్ టు and2 print ఇప్పుడు ఇందులోకి వేరేది పాస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫాల్స్. ఓకే, సో ఇక్కడ ఎల్ఆర్ ఓకే ఇది పెట్టుకుంటున్నాను. నాకు ఇప్పుడు టూనే రావాలి. రైట్, ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకో వే ఉంది. మనకి ఎండ్ విత్ అని ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. ఎండ్ విత్ అని చెప్పి ఒక ప్రీ డిఫైన్డ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా మనం ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా ఈక్వల్స్ ఏ డాట్ లోయర్ ఇదంతా కూడా కామన్. మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే సో దీన్ని కామెంట్ చేద్దాము. మిస్ అవుతుందా?
సో రిటర్న్ సో ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ తీసుకున్నాం బ్రాకెట్స్ బి డాట్ ఏ డాట్ ఎండ్ విత్ ఏ ఈ ఆర్ ఎండ్ విత్ అన్న మెథడ్ దీని గురించి కూడా మీరు ఒకసారి చూడండి ఆర్ బి డాట్ ఎండ్ విత్ ఏ అయితే సో ఈ రెండు ట్రూ అయితే ఇందులో ఏదో ఒకటి ట్రూ అయితే మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది సో ends సో ట్రూ ఇప్పుడు ఎండ్ విత్ మెథడ్ గురించి ఒకసారి చదవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఇంకా వేరే విధంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే మాత్రం నా నెంబర్కి 059868766కి మీరు రాసిన కోడ్ని షేర్ చేయండి వాట్సాప్లో